ఫ్రంట్ అయితే చాలా బాగుంది, లైటింగ్ చాలా బాగా చేశారు. సో అట్లాగే నాకు ఫ్రంట్కి వెళ్తే ఇదే ప్లేస్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జెపీ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీగా బయలుదేరుతున్నాను 4:15కి. సో డెలివరీ బాయ్ అయితే రావట్లేదు ఈరోజు. సో ఇదే టైంకి ఇదే రోజున మళ్ళీ ఎక్స్ వస్తున్నాయి. అలాగే నేను డెలివరీస్ కరెక్ట్గా టైంకి అందివ్వాలంటే నేను ఈ టైంకి బయలుదేరాలి. సో ఈరోజు జర్నీ ఎలా ఉంటుందో చూద్దామా. సో ఫ్రెండ్స్, మా రోడ్డు చివర నిమజ్జన మహోత్సవాలు చేస్తున్నారు. సో ఈరోజు నిమజ్జన కార్యక్రమం అయితే ఉంది. సో ఆ నిమజ్జన కార్యక్రమానికి లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఇది మా సెంటర్కి వచ్చేసారు. మా సెంటర్లో హోటల్ కూడా ఓపెన్ చేసేసారు 4 o'clockకి. సో ఇదే రోడ్లో ఒక 2 విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఇదొకటి, ఫ్రంట్ ఒకటి. ఫ్రంట్ అయితే చాలా బాగుంది, లైటింగ్ చాలా బాగా చేశారు. సో అట్లాగే నాకు ఫ్రంట్కి వెళ్తే ఇదే ప్లేస్లో నాకు యాక్సిడెంట్ అయిన స్పాట్ అనమాట ఈ ప్లేస్. మనం ఎంత కేరింగ్గా ఉన్న ఎటువాడు వచ్చేవాడు కూడా జాగ్రత్తగా రావాలి కదా. సో మన తప్పు లేకపోయినా వాళ్ళ తప్పు వల్ల మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ విషయంలో ఉండండి. సో అలాగే నాకు షాల్ దగ్గరికి వచ్చి ఇలా డెలివరీకి సంబంధించి నాకు డెలివరీ బాయ్ అనేది నీడ్ ఉంది. సో ఏలూరు లోకల్ వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా నాకు అవసరం ఉంది. సో ఒక్కడనే అయిపోయి అవి చూసుకోవాలని కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది నాకు. సో అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. సో మన షాప్కి అయితే వచ్చేసాము. సో షాప్కి వచ్చిన తర్వాత అక్కడ చూస్తే మన వాచ్మెన్ బాబాయ్ అయితే ఉన్నారు. ఏం బాబాయ్ కనిపించట్లేదు అంటే, జ్వరంగా ఉందమ్మా, 4 రోజుల నుంచి లేగలేకపోతున్నాను, తప్పట్లేదు రావడం అని చెప్పేసి అంటున్నాడు. పాపం బాబాయ్ బాధలు బాబాయ్కి ఉన్నాయి. సో టేబుల్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో అదేవిధంగా మన ఈరోజు ఫ్రూట్ సలాడ్ సంబంధించి ఐటమ్స్ మెనూ కూడా మనం అన్ని పైన టేబుల్ మీద పెట్టేసుకుంటాను. సో ఐటమ్స్ వచ్చేటప్పటికి ఇవి డ్రాగన్, మోసంబి, ఆల్బక్రా, వైట్ గ్రేప్స్ అండ్ డేట్స్. బాయిల్డ్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి బొబ్బర్లు అనమాట, స్మాల్ అండ్ బిగ్ బొబ్బర్లు మిక్సర్ వేసి చేసాము. దీంతోపాటు మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్ప్రౌట్స్ అనమాట. సో ఇవి మెయిన్. ఇవన్నీ కూడా కటింగ్ చేసుకోవాలి. దానికన్నా ముందు నేను సాల్ట్లో ఇవన్నీ కూడా వాష్ చేసుకుని దాని తర్వాత కానీ నేను కటింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళను. సో ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎందుకంటే చాలా పెస్టిసైడ్స్ అనేది ఫ్రూట్స్ మీద, వెజిటేబుల్స్ మీద కొడుతూ ఉంటారు. సో దాని నుంచి మనం హెల్త్ని కాపాడుకోవాలంటే ఈ పని అయితే కంపల్సరీ మనం చేయాల్సిందే ఎవరైనా సరే. సో దీంట్లో మటుకు ఎవరు కూడా నెగ్లెక్ట్గా ఉండొద్దు, చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే చూస్తున్న బయట ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనేది, ఎక్కడ చూసినా సరే కల్తీ లేనిది ఏ వస్తువు కూడా లేదు. సో అందువల్ల మీరు చాలా కేరింగ్ అయితే తీసుకోవాలి. సో శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలి మొత్తం. సో ఇలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఒక క్లాత్ మీద ఉంచిన తర్వాత అప్పుడు కానీ నేను కటింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళను. సో నాకైతే నీడైతే ఉంది. డెలివరీ బాయ్స్ లోకల్ ఏలూరు సంబంధించి ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక అటు మార్నింగ్ ఈవినింగ్ కూడా, అంటే పేపర్ బాయ్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. చాలా మీకు పార్ట్ టైంకి ఇన్కమ్ అనేది మా వద్ద అయితే దొరుకుతుంది. సో కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారా, చాలా నీట్గా వచ్చాయి కదా కటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా. మొత్తం 7 ఐటమ్స్ మనం వేస్తాం డైలీ, 7 to 8 ఐటమ్స్ వరకు కూడా డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈలోపు నాకు కాల్ వచ్చింది, ఎగ్స్ వచ్చాయని చెప్పేసి. సో ఎగ్స్ తీసుకోవడానికి కూడా నేను వచ్చాను. సో ఈరోజు వాళ్ళకి కొంచెం లేట్ అయింది. సో మళ్ళీ ఇవన్నీ ఎగ్స్ అన్నీ తీసుకుని షాప్ దగ్గర పెట్టి మళ్ళీ బాక్సెస్ అన్నీ కూడా నేను మళ్ళీ ప్యాక్ చేసుకుని డెలివరీకి అయితే స్టార్ట్ అయిపోయాను. సో ఈ విధంగా ఈరోజు అయితే మన జర్నీ ఇలా జరుగుతుంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా. ఇష్టం ఉంది కాబట్టి అంత కష్టం అయినా సరే భరిస్తున్నాను, కానీ నాకు ఇష్టం కాబట్టి ఇలా ఈ వర్క్. సో సాటిస్ఫాక్షన్ అయితే నాకు దొరుకుతుంది. కాకపోతే కొంచెం మ్యాన్ పవర్ అనేది నాకు కొంచెం. సో ఈ విధంగా అయితే డెలివరీస్ మనం చేస్తున్నాము అన్ని చోట్లకి. ఇంట్రెస్టింగ్గా అవ్వండి, వెంటనే అయిపోతుంది. సో 3-4 ఏరియాస్ అయితే నేను కవర్ చేయాల్సి ఉంది. అరౌండ్ 15 kilometers తిరగాల్సి వస్తుంది. సో ప్రతి చోటుకి వెళ్ళాలి, లిఫ్ట్ ఎక్కాలి, దిగాలి, కొన్ని స్టెప్స్ ఎక్కాలి, 3 steps 4 steps ఎక్కాల్సి వస్తుంది. ఎక్కాలి, దిగాలి, కస్టమర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఇవ్వాలి. మెయిన్ ఎంత కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బిజినెస్లో. సో ఎంతో ఓపిక అయితే ఉండాలి. సో చూసే వాళ్ళకైతే అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఇన్పుట్
వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తున్నారు అనేది తెలీదు. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేయాలో అనేది ఒక్కసారి మా స్టాల్ దగ్గరికి వచ్చి మాతో పాటు ఒక్కరోజు ఉంటే మీకు అర్థమవుతుంది. ఎర్లీ మార్నింగ్ డైలీ 3 o'clock లేస్తే కానీ నేను ఇవన్నీ కొన్ని టైంకి అందించలేను. సో ఆ టైం లేవాలంటే నేను ఎప్పుడు పడుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచించండి. 11 o'clock 10:30 11 o'clock అవుతుంది నేను పడుకునేప్పటికి. సో 3 o'clock లేస్తున్నానంటే ఎన్ని అవర్స్ నేను పడుకుంటున్నాను ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. సో అర్థం చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. 3 hours కూడా నాకు నిద్ర పడుకోలేను. సో మంచి టైం నిద్ర పట్టే టైంలోనే నేను లెగుస్తాను అనమాట. అప్పుడు లేచి ఈ వర్క్స్ అనేది చేసుకునేప్పటికి 5 అవుతుంది, 4:30 5 అవుతుంది. ఈలోపు డెలివరీ బాయ్ ఎవరైనా మానేస్తే కనుక ఇంకొంచెం ఎర్లీ కానీ 4 కల్లా నేను స్టార్ట్ అవ్వాల్సిన అవసరం అయితే వస్తుంది నాకు. సో ఈరోజు వచ్చింది కదా, ఇట్లా రావాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తే మటుకు ఇంకా ఆ రోజు అంతా కూడా హెవీ వర్క్ అనమాట. సో ఈ డెలివరీస్ అన్ని ఇచ్చేసుకుని వచ్చేటప్పటికి మార్కెట్లోకి వచ్చాను. మార్కెట్కి వస్తే ఇక్కడ వినాయకుడి నుంచి వస్తే స్టన్ అయిపోయాను. చాలా క్యూట్గా ఉన్నారు. అసలు బెలూన్స్తో గజమాల తయారు చేశారనమాట. నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా డెలివరీస్ అన్ని ఇచ్చేసుకుని మార్కెట్లో పర్చేస్ చేసుకుని వెజిటేబుల్స్ మళ్ళీ ఇంటికాడ డ్రాప్ చేసి స్టాల్కి వచ్చేటప్పటికి ఈ టైం అయింది ఫ్రెండ్స్. అరౌండ్ 2.5 hours పట్టేసింది. నేను 6:30కి స్టార్ట్ అయితే నేను స్టాల్ దగ్గరికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం 9 అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్. డెలివరీ బాయ్ రాకపోవడం వల్ల అన్ని పనులు మనం చేసుకోవడం వల్ల పడే ఇబ్బంది ఈ విధంగా ఉంటుంది. సో స్టాల్ దగ్గర మా అక్క ఉన్నారు కాబట్టి తన చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇవన్నీ కూడా చేయగలిగాను. లేకపోతే నా వల్ల కాదు. అన్నీ ఏంటంటే స్టాల్ క్లోజ్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో వీడియో అయితే లైక్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై ఫ్రెండ్స్.